నిన్న లక్నో వేదికగా జరిగిన ఎంఐ వర్సెస్ ఎల్ఐసి మ్యాచ్లో ఎల్ఐసి గెలిచి అమాంతం పాయింట్స్ టేబుల్లో నెంబర్ 3కి వెళ్ళిపోయింది. దీనితో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్కు ప్లే ఆఫ్ ఛాన్సెస్ చాలా తగ్గిపోయాయి. ఇన్ కేసు ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్కు క్వాలిఫై కావాలంటే వాళ్ళు ఆడబోయే ప్రతి మ్యాచ్ గెలిచాలి. మరియు అలానే ఈరోజు జరగబోయే పంజాబ్ వర్సెస్ చెన్నై మ్యాచ్లో చెన్నై గెలిచాలి. అది లేకున్నా పంజాబ్ గెలిచిందంటే ముంబై ఇండియన్స్కు మరియు ఆర్సీబీకి ఆశలు అనేవి ఉండవు ఇక ప్లే ఆఫ్స్ పైన. టాస్ గెలిచిన లక్నో ముందుగా ఫీల్డింగ్ ఎంచుకుంది. వాళ్ళు ఈ మ్యాచ్లో ఏకంగా 3 చేంజెస్తో బరిలోకి దిగారు. ముందుగా చేసిన ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అయితే అడ్డంగా ఫెయిల్ అయిపోయింది. వాళ్లకు మొదటి ఓవర్ సెకండ్ బాల్లోనే ఒక దిగ్గజ ప్లేయర్ అయిన ఇండియన్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ వికెట్ కోల్పోయారు. వారికి పవర్ ప్లే అయిపోయే లోపల 28 రన్లు కొట్టి 4 వికెట్లు కోల్పోయారు. వచ్చిన ప్రతి బ్యాటరు పిచ్ కండిషన్ అర్థం చేసుకొని నార్మల్ బ్యాటింగ్ చేద్దామని ఏ బ్యాటర్ మైండ్ సెట్ లేదు. వచ్చిన వారు వచ్చినట్టే హిట్టింగ్ ఆడడానికి ట్రై చేశారు. 4 వికెట్ల తర్వాత నెలకొల్పిన పార్ట్నర్షిప్ అయితే ఎక్సలెంట్. నిహాల్ వధేరా మరియు ఇషాన్ కిషన్ స్లో పార్ట్నర్షిప్ అయినా ఒక స్టడీగా ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేశారు వీళ్ళిద్దరూ. బహుశా వీళ్ళ టాప్ ఆర్డర్ కూడా పిచ్చును అర్థం చేసుకొని వీళ్ళలాగా బ్యాటింగ్ చేసి మంచిగా ఇన్నింగ్స్ని బిల్డ్ చేసి ఉంటే లాస్ట్లో టిమ్ డేవిడ్, నిహాల్ వధేరా వంటి ప్లేయర్స్ వచ్చి బిగ్ హిట్టింగ్ చేసి ఒక రెస్పెక్టబుల్ టోటల్ అనేది తెచ్చిండేవారేమో. ఒక 170 అనేది చాలా డిఫెండబుల్ టోటల్. అటువంటి టోటల్ తెచ్చింటే ఎల్ఐజీ పైన ఒక ఎక్స్ట్రా ప్రెజర్ ఉండేది, కానీ అది ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. ఇక ఎల్ఐజీ బౌలింగ్ విషయానికి వస్తే మొదటి ఓవర్ వేసిన మోషన్ ఖాన్ మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ స్పెల్ వేసి ఒక ఇంపార్టెంట్ వికెట్ని అయితే అందించాడు. అదర్ ఎండ్లో మార్కస్ స్టోయినిస్ కూడా అతనికి సపోర్టివ్గా ఎక్సలెంట్ బౌలింగ్ కనపరిచాడు. దిగ్గజ ప్లేయర్ అయిన సూర్యకుమార్ యాదవ్ని అవుట్ చేసి అతని బౌలింగ్ కూడా సత్తా చాటాడు మార్కస్ స్టోయినిస్. నిన్న వీరిద్దరు వేసింది బౌలింగ్ ఒక ఎత్తు అయితే నవీన్ ఉల్హక్ వేసిన బౌలింగ్ అయితే ఇంకో ఎత్తు. అతడు వేసిన 3.5 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కన్సీడ్ చేయలేదు. కేవలం 15 రన్లు ఇచ్చి ఒక ఇంపార్టెంట్ వికెట్ తీసి 3.9 ఎకానమీ మాత్రం మెయింటైన్ చేశాడు. ఈ ఎకానమీ మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎంత స్లో పిచ్ అయినా ఇలా వేయడం చాలా కష్టం. ఇక మిగిలిన బౌలర్లు మయాంక్ యాదవ్, రవి బిష్ణోయ్ చెరో వికెట్తో పని కానించేశారు. మయాంక్ యాదవ్లో నిన్న ఒక కొత్త విషయం అయితే గమనించాం. ఏంటంటే అతడు స్లో రన్స్ కూడా ఎక్సలెంట్గా ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాడు. ఇంతవరకు అతడు ఆడిన మ్యాచ్లో ఒక స్లో రన్ కూడా ఎగ్జిక్యూట్ చేయలేదు. ఇక కేఎల్ రాహుల్ కెప్టెన్సీ విషయానికి వస్తే ఎంత ఎక్స్పీరియన్స్ స్పిన్ బౌలర్ అయినా కృణాల్ పాండ్యాకు నిన్న జరిగిన మ్యాచ్లో ఒక్క ఓవర్ కూడా బాల్ ఇవ్వలేదు. దీనికైనా చాలా రీజన్స్ ఉన్నాయి. మిడిల్ ఓవర్స్ మొత్తం వాళ్ళు ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ మంచి బ్యాటింగ్ చేశారు, నిహాల్ వధేరా, ఇషాన్ కిషన్. కానీ ఇతడి ఎక్స్పీరియన్స్కు ఆ లెఫ్ట్ హ్యాండర్స్ని ట్రబుల్ చేసిండేవాడేమో. ఒక ఓవర్ ఇచ్చిండే బాగుండేది. హుడా బదులు హుడాకి ఇచ్చి హుడా కొంచెం రన్స్కి వెళ్ళాడు, కానీ కృణాల్ పాండ్యాకి ఇచ్చింటే బాగుండేదని నా ఫీలింగ్. ఇక ఎల్ఐజీ 144 రన్లతో చేసింగ్కు దిగిన ఎల్ఐజీ మాత్రం వీళ్ళకు కూడా మొదటి ఓవర్లోనే ఒక దెబ్బ అయితే తగిలింది. అదే కుల్కర్ని, అతడు డెబ్యూటన్. అతని వికెట్ అయితే పవర్ ప్లేలో 4 బాల్లోనే పడిపోయాడు. ఆ తర్వాత వచ్చిన మార్కస్ స్టోయినిస్ మరియు కేఎల్ రాహుల్ కలిపి సెకండ్ వికెట్కు ఏకంగా 51 రన్ల పార్ట్నర్షిప్ని నెలకొల్పారు. అది కూడా కేవలం 28 బాళ్లలోనే వీరిద్దరు కలిపి నెలకొల్పారు. మార్కస్ స్టోయినిస్ అయితే ఏకంగా 62 రన్లు కొట్టి మ్యాచ్ గెలవడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ పార్ట్నర్షిప్ తర్వాత కూడా ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది, దీపక్ హుడా మరియు మార్కస్ స్టోయినిస్. వీరిద్దరు పార్ట్నర్షిప్ కేవలం 35 బాళ్లలో 40 రన్లు వచ్చింది. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్ ఇన్ మిడిల్ ఓవర్స్. ఇక మార్కస్ స్టోయినిస్ అవుట్ అయిన తర్వాత ఏ ఒక్కరు సరిగ్గా పర్ఫామ్ చేయలేదు, ఏ ఒక్కరు నిలబడలేదు. ఇన్ఫ్యాక్ట్ మార్కస్ స్టోయినిస్ 16వ ఓవర్ మీద అవుట్ అయితే కేవలం 3.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయారు ఎల్ఐజీ. దీన్ని బట్టి అర్థమవుతుంది వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ అంత పూర్ ఫామ్లో ఉన్నారు. కానీ వీరైతే మ్యాచెస్ గెలుస్తున్నారు. ఒకరు ఇద్దరు మ్యాచ్ విన్నర్స్తో మంచి మ్యాచెస్ అయితే గెలుస్తున్నారు. ఇక ముంబై ఇండియన్స్ బౌలింగ్ విషయానికి వస్తే కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఎక్కడో ఏదో మిస్ అయినట్లు అనిపించింది. ఎందుకంటే మార్కస్ స్టోయినిస్ అటువంటి హిట్టింగ్ చేస్తున్నప్పుడు
పవర్ ప్లేలో ఒక ఎక్స్ట్రా ఓవర్ బుమ్రాకి ఇచ్చి ఉండాల్సింది. ఎనీవే, నిన్న ఎంఐ బౌలింగ్ యూనిట్ నుంచి ఏమన్నా గుడ్ న్యూస్ వచ్చిందంటే అది హార్దిక్ పాండ్యా బౌలింగ్. అతడు వేసిన 4 ఓవర్లలో 2 ఇంపార్టెంట్ వికెట్లు అందించి కేవలం 26 రన్లు మాత్రమే ఇచ్చాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది మన ఇండియన్ టీం కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఇండియన్ టీం T20 వరల్డ్ కప్కి ఇతడు వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు కాబట్టి అతడి ఫామ్ కూడా చాలా ఇంపార్టెంట్. కొంచెం బ్యాటింగ్లో కూడా ఇంప్రూవ్మెంట్ కనబడితే ఇతడు ఒక అబ్సల్యూట్ మ్యాచ్ విన్నర్. టోటల్ ముంబై ఇండియన్స్ బౌలింగ్ లైనప్లో స్కోర్చి మాత్రం నిన్న ఎక్కువ ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. దాదాపు 9 ఎకానమీ మెయింటైన్ చేశాడు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అలానే మీ ఒపీనియన్ ఈ వీడియో మీద కింద కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.